హాయ్ ఎవరివన్ ఫ్రెండ్, నేను అనిల్ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాను. ఈ రోజు ఒక బ్రదర్ కూడా వచ్చారు ఇక్కడికే. మనం వీడియో తీసే టైంలో బ్రదర్ కూడా గేదెలు కొన్నారు అనేసి కూడా చెప్తున్నారు. అన్నాడే ఒకసారి వివరాలు అడిగి తెలుసుకుందాం. ఎన్ని గేదెలు ఉన్నాయి మొత్తం, బ్రదర్ ఎన్ని గేదెలు కొన్నారు మొత్తం అని ఒకసారి వివరాలు చెప్పడం. నమస్తే అండి, మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర కృష్ణవరం గ్రామం. నా పేరు అనిల్, మాది అనిల్ డైరీ ఫామ్. మా దగ్గర ప్రస్తుతానికి ఒక 50 గేదెల వరకు ఉన్నాయండి. అన్ని హెవీ సైజులు ఉన్నాయండి గేదెలు కూడా. 2 ఈత 3 ఈత గేదెలు ఉన్నాయి, ఈయన్ని ఉన్నాయి, ఏనాల్సిన ఉన్నాయండి. అలాగే ఈ అబ్బాయి మనకు సంవత్సరం క్రితం వచ్చి ఇక్కడ డైరీ పెట్టుకుంటానండి. మన డైరీ ఫోటోలు వీడియోస్ అన్ని తీసుకుని వెళ్ళి అక్కడ డైరీ అన్ని సెట్ చేసుకుని స్టార్టింగ్ ఒక 2 గేదెలతో స్టార్ట్ చేసుకుంటున్నాడు. మనోడు తీసుకున్నాడు. రీసెంట్గా చాలా ఈ వారంలో ఒక 50-60 గేదెల దాకా ఇవ్వడం జరిగింది. మంచి గేదెలు ఉన్నాయండి. రేట్లు కూడా 1,00,000 నుంచి 1,50,000 1,60,000 దాకా ఉన్నాయండి. రోజు మీద 10 నుంచి 16 వరకు పాలు ఇచ్చే గేదెలు నెంబర్ 1 గేదెలు అయితే రెడీగా ఉన్నాయి. మీరు అన్ని విధాలు చూసుకుని తీసుకుని వెళ్ళొచ్చు. టాప్ క్వాలిటీలు అయితే రెడీగా ఉన్నాయి, మీరు చూసుకొచ్చాను. బ్రదర్ అన్న ఎంతలో కొన్నాడు బ్రదర్? ఎట్లా పాడిగా ఉన్నాడు, సుడిగా ఉన్నాడు? బ్రదర్ రేట్ బయట చెప్పొద్దు, రేట్ కొన్నాడు గేదెని మంచి పెద్దగా కొనుక్కోండి, హెవీ సైజ్ కొనుక్కున్నాడు. మనోడు కొన్న గేదెలు చూపుతాను. ఇదా సెకండ్ లాక్టేషన్ ఇని వచ్చాను నేను రోజు మీద 14 లీటర్ల నుంచి 16 లీటర్ల వరకు హామీ ఇచ్చాం. అంటే పూటకి 7 నుంచి 8 దాకా ఇవ్వచ్చు. ఇంకోటి ఇది ఎన్ని వచ్చాను? ఇదే సేమ్ అండి, సేమ్ 7 నుంచి 8. అన్ని హెవీ సైజులు అన్న, అన్ని హెవీ బాడీ, హెవీ సైజులు, టాప్ క్వాలిటీలు తీసుకున్నాడు మనోడు. చెప్పండి, మనోడు చెప్తారు. బ్రదర్ ఎక్కడి నుంచి వచ్చారు? మేము భీమవరం అండి. భీమవరం నుంచి వచ్చాం. భీమవరం అంటే ఇక్కడ దగ్గరే ఉంటది కదా? దగ్గర. భీమవరం నుంచి వచ్చామండి మేము. నాకు యూట్యూబ్ లోని గట్టా చూసి నాకు నచ్చి వచ్చానండి. లాస్ట్ ఇయర్ ఒకసారి వచ్చాను పెట్టక ముందు, అప్పుడు నేను జాబ్ లో ఉంటుండే. వచ్చి చూసుకున్నాం, నచ్చినాయి, అందుకని చెప్పి మళ్ళీ ఇక్కడికి వచ్చాం. నాకు గేదెలు అయితే బాగా నచ్చినాయండి. అంటే నేను చెప్పానని మీరు తీసుకోవద్దు, మీకు నచ్చితే మీరే వచ్చి తీసుకోండి. రండి, చూడండి. అన్ని హెవీ క్వాలిటీ, హై మిల్కింగ్, నాకైతే బాగా నచ్చినాయి. మీకు ఒకవేళ నచ్చితే మీరు తీసుకోండి. నా మాట అని కాదు, అన్న మాట అని కాదు, మీరు రండి. అన్న కూడా మిమ్మల్ని ఫోర్స్ చేయడు. అన్న మిమ్మల్ని ఫోర్స్ చేయడు. అకామిడేషన్ ఉంటది మొత్తం. మీకు నచ్చితే మీకు 3 పూటలు చెక్ చేసుకుని తీసుకెళ్ళండి, మీ ఇష్టం. 3 పూటలు చెక్ చేసుకుని తీసుకెళ్ళండి. ఒకవేళ సూడిది అయితే అన్న హామీ ఇస్తాడు, మీకు ఏ ప్రాబ్లం లేదు. మీరు ఎప్పుడు వచ్చారు బ్రదర్ ఇక్కడికి? నేనైతే నిన్న వచ్చానండి. నిన్న వచ్చాను. వచ్చి బయట చూసుకున్నా గేదెల ధరలు బయటికి ఇక్కడికి పర్లేదా? క్వాలిటీ పరంగా అయితే హైలైట్ అన్న, సూపర్ ఉన్నాయి గేదెల క్వాలిటీ అయితే హైలైట్. పక్కన కూడా పక్కన గట్ట ఇంకా యూట్యూబ్ లో చూసి నేను డైరెక్ట్ ఇక్కడికి వచ్చాను. వేరే ఇంకా ఎక్కడికి వెళ్ళా, నాకు తీసుకోవాలనిపించాలి, ఇక్కడికి వచ్చాం. సో క్వాలిటీ బాగుంది అని చెప్పి ఇంకా ఎంత రేట్ ఉన్నా ఇంక ఇక్కడే తీసుకున్నాం. మాకైతే బాగా నచ్చినాయి. అట్లానే మేము తీసుకున్నాం అని కాదు, రండి చూసండి. మంచిగా మీకు నచ్చితే మీరు చూసుకోండి. డైరెక్టర్ వచ్చి చూసుకుని మీకు నచ్చితే షెడ్ వేసుకున్నాం. వర్క్ జరుగుతుంది ప్రెసెంట్. పాలు ఎంత పోతాయి మీ సైడ్? మా సైడ్ మన సేల్స్ బట్టి అన్న. బయటకు వస్తారా? బయటే. ఎంత పడతాయి బయట? బయట 80 నుంచి 90, 100 అట్లా వెళ్తాం. ఇప్పుడు మీరు గేదెలు తీసుకుపోతారు కదా, మీ 80 అమ్ముకోగలుగుతారా? 90 అన్న. మేము 90 రేట్ పెట్టుకుంటున్నాం. మరి బాగుంటే 90, మేము అనుకుంటుంది అయితే 90. మా డైరీ ఫామ్ పేరు వచ్చేసి శ్రీకారం డైరీ ఫామ్ అండి, భీమవరం దగ్గర, విశాఖ డైరీ గ్రామం. ఓకే. టార్గెట్ బ్రదర్ అంటే ఇప్పుడు అంటే ఈ 2తో స్టార్ట్ చేస్తున్నాం, ఎంతవరకు పెట్టాలని ఎక్స్పాండ్? టార్గెట్ అంటూ ఏమనుకోలేదండి, బట్ నాకు ఉంది ఎక్స్పాండ్ చేయాలి, ఇంకా మ్యాక్స్ ఒక 20 వరకు వెళ్ళాలి అని చెప్పేసి ఉంది. మన లక్ బాగుండి మనకి సేల్స్ బాగుంటే ఇంకొక 3 నెలల్లో మ్యాక్స్ మళ్ళీ అన్న దగ్గరికి వచ్చి మళ్ళీ తీసుకుని వెళ్తాను. సో చూసుకోవచ్చు, బ్రదర్ వచ్చేసి ఇక్కడ 2 గేదెలు కొన్నాడు, నచ్చి తీసుకున్నామని కూడా చెప్తున్నారు. సరే అన్న అడుగుదాము ఇంకా గేదెల గురించి. సరే అన్న, ఇప్పుడు గేదెలు ఎట్లున్నాయన్న, ధరలు ఎట్లున్నాయన్న? ప్రెసెంట్ ధరలు పెరుగుతున్నాయి, పెరగడం స్టార్ట్ అయిపోయింది. సంక్రాంతి చూసారు కదా, హెవీ సైజ్ చూసుకోవచ్చు. ఇదైతే మనిషి హైట్ ఉంది అని. ఎన్ని వచ్చాను ఇది పాలు? ఇది 14, 16 లీటర్లు గ్యారంటీ అండి. ఈ గేదె కరెక్ట్గా 20 days టైం ఉందండి. 16 లీటర్ల పాలు గ్యారంటీగా ఉంది. సైజ్ చూసుకోవచ్చు. అంటే మీరు తెచ్చేది ఇక్కడ డైరీ ఫామ్ గేదెలకు సెట్ అయితే ఎక్కువగా రైతు వారీగా సెట్ అవుతాయి, డైరీ ఫామ్ సెట్ అవుతాయండి నా దగ్గర గేదెలు. ఇది అండర్ క్వాలిటీ చూడండి గేదెలు.
చూసుకోవచ్చు హెవీ సైజులు అండి అన్ని కూడా. ఒకదాని మించింది ఒకటి, ఒకదాని మించింది ఒకటి, ఒకదాని మించింది ఒకటి ఉంటాయండి అన్ని కూడా. ఇప్పుడు మినిమం అంటే ఎంత ఉందన్న రేటు? రేటు 1,10,000 మినిమం అండి. హెవీ సైజ్ అంటే 150, 160 దాకా ఉన్నాయి. అండర్ కూడా చూసారు, ప్రతి దాని అండర్ కూడా అన్ని కూడా అదే హైట్ ఉంటాయండి. అన్ని అంటే ఎటువంటి మోసం లేదండి మా డైరీలో. డైరెక్ట్ గా రమ్మంటున్నాం, వచ్చి చూసుకోమంటున్నాం, 2-3 పూటలు పాలు చూసుకోమంటున్నాం. ఇక్కడ ఉండడానికి అన్ని విధాల ప్రతిదీ మనకి ఇక్కడ అన్ని చూసుకోవచ్చండి. వాళ్ళు ఈ మధ్యలో చాలా మంది కొత్తగా పెట్టుకున్న వాళ్ళు అందరినీ కూడా ఒక 2 రోజులు ఉంచేస్తున్నాను ఇక్కడ. మీరే ఉండమని చెప్పేసి నేను ఉండమంటున్నాను, అతను ఉండమన్నాను. రేపు ఉదయాన్నే ఎక్కింతాను అతను. ఓకే, ఉండి ఇక్కడ ఇప్పుడు ఏంటి అలా అలవాటుగా వచ్చేస్తున్నారు, అలవాటుగా పోతున్నారు. తర్వాత అన్ని ఫోన్లు, తర్వాత దాని కింద కామెంట్లు. ఎందుకు తెలియకపోతే మనం చెప్తున్నాం, ట్రైనింగ్ ఇస్తున్నాం 2 days. పాలు పిండితో సహా నేర్పిస్తున్నాం అతనికి. గడ్డి ఆడతాం, దానాలు కలుపుతాం, అన్ని ప్రతిదీ వీడియో తీసుకున్నాడండి అతను. ఓకే, క్వాలిటీ అయితే రెడీగా ఉన్నాయన్న, ఎవరైనా రావచ్చు. సంక్రాంతి కానీ ఇంకా పెరుగుతాయండి గేదెలు. ఓకే, ఎప్పుడన్నా కూడా సంక్రాంతి ఎప్పుడు ఇక్కడ అంటే కొంతమంది 14, 15, 16 అండి. అటు సైడ్ 3 రోజులు 20వ తారీఖు దాటిన కానీ గేదెలు కష్టంగా దొరుకుతుందండి, పెరుగుతుంది రేటు. అంటే పండగ అయిపోయిన తర్వాత నుంచి కూడా. ఇప్పుడు పండగ కూడా ఇక్కడ సేల్స్ ఉంటది అన్న? ఉంటదండి. అంటే ఎట్లా అంటే పండగ ఉంటది కదా, అంటే తెలంగాణ పండగ చేసుకునే వాళ్ళు పండగ చేసుకుంటారు. ఇప్పుడు మన తెలంగాణలో దశమి అండి, విజయదశమి. అక్కడ దసరా, మాకు సంక్రాంతి అండి. సంక్రాంతి ఇక్కడ ఆంధ్రాలో అంతే అండి. అక్కడ బాగా తెలంగాణ వాళ్ళు వచ్చి తీసుకుని వెళ్తుంటారండి ఎక్కువ కూడా. గేదెలు అయితే ఉంటాయి ఇక్కడ పోతే? ఇక్కడ నా దగ్గర స్టాక్ ఫుల్గా ఉంటదండి. పండగలు కూడా స్టాక్ ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ చెప్పండి, ట్రాన్స్పోర్ట్ ఎట్లా? ట్రాన్స్పోర్ట్ ఒక 6 గేదెలు తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అండి. 6 లోపు తీసుకుంటే డీజిల్ నిమిత్తం తీసుకుని బండి ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడికైనా కానీ సరే, ఎక్కడికైనా సరే చేసుకోవచ్చు. గేదెలు అన్ని కూడా అని ఎట్లా ఫీడింగ్ ఎన్ని కేజీలు పెట్టాలా? పొద్దున 3 కేజీలన్నర, సాయంత్రం హెవీ సైజ్ గేదెకి హెవీ సైజ్ తగ్గట్టు పెట్టాలా? అట్లేం అవసరం లేదు, ఏ గేదెకైనా 3 కేజీలన్నర పెట్టుకుంటే సరిపోద్ది. కాల్షియం గట్రా డౌన్ అవ్వకుండా ఫుల్ గా బెల్లం అని, నువ్వులు సింపుడు అని పెట్టుకుంటే గేదెలు మిల్క్ షీల్డింగ్ వస్తాయి. అది ఒకటి. గేదె రైతులు కూడా 20 రోజులు గ్యారంటీ అంటే 20 రోజులు గ్యారంటీ ఉంటదండి మా దగ్గర. అంతకంటే ఎక్కువ మేము మార్చం, దూడ మార్చిపోతాయి, దూడ మారిపోతాయండి. 20 రోజులు పోయాక ఇది జరిగింది, అది జరిగింది అని వద్దండి. 20 రోజులు మనకి ఏది అన్నాడు కానీ తెలుస్తుందండి ప్రాబ్లం ఉందా లేదన్నది. అదొకటి గుర్తించండి రైతులు. పడుతున్నాం కదా అని మామే పెట్టేయకండి నిందలో. ప్రతి ఒక్కరికి అదే చెప్తున్నాం. మీరు వేడేసేసి కింద కామెంట్లు వేడేస్తండి, మోసం చేయండి, మోసం చేయండి. మీరు చేస్తారు మోసం, మేము చేయట్లేదు. 20 రోజుల వరకు చూసుకోండి బాబు అని మేము చెప్తుంటే 20 రోజులు అయిపోయిన కాడి నుంచి కూడా 20 రోజులు తెలిసిపోతండి. గేదె 3వ రోజు 4 రోజులు తెలదండి గేదె ప్రాబ్లం ఉందా లేదన్నది, రొమ్ము ప్రాబ్లం ఉన్నది, లేకపోతే పాలు ఇస్తుంది అన్నది. రైతులు అది అర్థం చేసుకోండి కొద్దిగా. మేము కూడా దీని మీద ఏదో అప్పులు చప్పులు చేసి ఏదో పెట్టుకుని స్టాక్ పెట్టుకుని ఏదో వ్యాపారం చేసుకుంటున్నాం. అంతేగాని ఇందులో ఏమి లక్షలు ఏమి మిగిలేవు. మీరు ప్రతిదానికి మా మీద నిందలేసాడండి. సో ఏదైనా సరే ఇక్కడ పాడి గేదెలకి అయితే మాత్రం 100% చూసుకోమని చెప్తున్నామండి. మీకు డబ్బు చేసామంటే మీకు డబ్బు ఇస్తే నువ్వు గేదెని ఇచ్చారు మీకు. అని ఇప్పుడు ఎండుగడ్డి వేసుకోమంటారా? కొంతమంది ఏంటంటే ఎండుగడ్డి పగలంతా పచ్చగడ్డి మేపుతామండి, నైట్ అంతా ఎండుగడ్డి అండి. కొంతమంది ఎండుగడ్డి వేసుకోవద్దు అని. ఎందుకంటే ఎండుగడ్డితోనే పాలు కూడా పిండుతాయండి ఎక్కువ. పేట శాతం కానీ బాగా వెన శాతం వస్తాయండి. సో ఎండుగడ్డి వేసుకోవడం వల్ల కూడా అది ఉంటది. సో చూసుకోవచ్చు. మీకు అంటే మీడియం సైజు అంటే 1,00,000కు బిలో ఉండవన్నా? లేవండి నా దగ్గర. 1,00,000 కింద గేదె లేదు. పెట్టమండి మా దగ్గర, పని చేయబండి. అంటే డైరీ ఫామ్ వాళ్ళు కూడా మీరు అంటే పెద్ద సైజే పెట్టుకోమని చెప్తారన్న? అంటే చిన్న సైజు పూటగా 5-6 లీటర్లు పాలు ఇవ్వకపోతే డైరీ ఫామ్ కి వేస్ట్ అండి. పూటకు 5 లీటర్లు మినిమం పిండాలి. పిండితేనే డైరీ ఫామ్ కి ఇబ్బంది ఉండదు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో వర్కౌట్ కూడా కాదంటారా? పూటకు 5 లీటర్ల కంటే తక్కువ ఇస్తే? ఎందుకంటే దాని దానాలు ఏం చేస్తారు, రోజుకి 150 రూపాయలు ఖర్చు తీయాలి. వర్కర్, కరెంట్ బిల్ ఇవన్నీ అతను వదిలించి డబ్బు ఉండేది. ఇప్పుడు అతను ఎక్కడ వడ్డీ తెచ్చి ఉంటాడు ఏదన్నా, వడ్డీ తెచ్చుకుని దాని మీద ఏది చేసుకుని, అది ఏ లోన్ తెచ్చుకుని ఇన్స్టాల్మెంట్ పెట్టుకుంటాడు. నేను ఒకటి చెప్తాను, పూటకు ఒక 5 నుంచి 6 లీటర్లు 7 లీటర్లు ఇచ్చి గేదెని తీసుకున్నారు అనుకో, మంచి దొరుకుతాయి. 1.20, 1.30, 1.40 పెట్టుకున్నారు అనుకోండి, గేదెలు మంచిగా తగిలితే పెండకాలు కూడా మంచిగా పెండుతాయి. సో చూసుకోవచ్చు. అనిల్ డైరీ ఫామ్ దగ్గర గేదెలు రెగ్యులర్గా అమ్మకానుకుంటే సైజులు కూడా చూసుకోవచ్చు. అన్ని హెవీ సైజ్ గేదెలు ఉన్నాయి. కావాల్సిన వాళ్ళు ఇక్కడికి వచ్చి చూసి చెక్ చేసుకునే రకాలుగా మీకు నచ్చిన తర్వాతనే కొనుగోలు చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.